అన్న ఏంది చాలా మంది భారీ ఎత్తున దళిత బంధుకు సంబంధించిన వాళ్ళైతే రావడం జరిగింది. ఏంది మరి దళిత బంధు ముచ్చట ఏంది అసలు? దళిత బంధు విషయంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలాల నుండి జిల్లాల నుండి అందరం వచ్చినాం. గత ప్రభుత్వం ఇవరకు 10 లక్షల రూపాయలు అమలు చేసింది ఈ అందరికీ దళితులందరికీ. అందులో ఒక 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేసి పెట్టిండ్రు. దాని వలన ఎలక్షన్ రావడం వలన అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తామని అని చెప్పి 12 లక్షలు అభయాస్తం పేరు చెప్పి 12 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత దానికి మా దళితులంతా కట్టుబడి ఉండి అరే వాళ్ళు 10 లక్షలు ఇస్తా అంటే వీళ్ళు 12 ఇస్తా అన్నారు కదా అని దానికి కట్టుబడి ఉండి అందరూ ఓట్లేశారు. ఓట్లేస్తే ఆ ఓట్లతో గెలిచిన తర్వాత ఈరోజు ఆ దళితులు అనేటోళ్ళను మర్చిపోయి వాళ్ళు ఎవరో తెలియనట్టుగా ఎన్నిసార్లు ఈ ధర్నాలు చేసినా ఎన్నిసార్లు అడిగినా ఆగిస్తాం అని చెప్పేసి కాలయాపన చేసి జరుపుతాను. ఈ ప్రభుత్వానికి దళితుల మీద కొంతమైన చిత్తశుద్ధి ఉంటే అతి త్వరలో ఈ అభయాస్తం అనేది అమలు స్కీము అమలు చేయాలి. అందులో రాష్ట్రంలో కూడా ఇటు రుణమాఫీకి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దళిత బంధుకు సంబంధించిన వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, అటు విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రాష్ట్రం మీద రావడాన్ని ఎట్లా చూస్తారన్న? ఇది ఎట్లా చూస్తారంటే రైతులను మోసం చేసిండ్రు, స్టూడెంట్ను మోసం చేసిండ్రు, ఓట్లేసిన ఓటర్లను కూడా మోసం చేసిండ్రు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏకకాలంగా ఏ ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి వాళ్లకు విడతల వాజిగా అని చెప్పి మళ్ళా ఓసారి 50,000, ఓసారి 1,00,000 రూపాయలు, ఓసారి 1,50,000, తర్వాత 2 లక్షలను. ఈ 2 లక్షలు అనేది రుణమాఫీ కాలేదు. ఎవరికి 140% కూడా కాలేదు. ఒక్కొక్కరికి 2,50,000, 40,000, 70,000, 3 లక్షల వరకు ఉన్నాయి. వాళ్ళ అసలు గ్రౌండ్లోనే లేదు వాళ్ళది. చేసినామని అంటున్నారు కానీ వాళ్ళు ఒక్కో మంత్రి ఏమో ఇంత అయిందంటారు, ఇంకో ముఖ్యమంత్రి ఏమో మొత్తానికి అయిపోయింది అంటారు. మరి ఏంది ప్రజలు, మీరు ఊర్లలో అయితే ఉంటారు కదా, సో మీ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ మీరు కానీ ఏమంటున్నారు అసలు? వాళ్ళు నిన్న కాక మొన్నటి 21 తారీఖు నాడు కేటీఆర్ గారు పిలుపు మేరకు ఏ ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ జిల్లాలో మండలాల్లో రైతులు ధర్నాలకు కూర్చున్నారు. వాళ్ళకి ఇచ్చిందంటే 2 లక్షలు ఇస్తే వాళ్ళు ఎందుకు ధర్నా కూర్చోరు కదా. అది ఇయ్యకనే వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ధర్నా చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు వాళ్ళది. వాళ్ళు చేస్తా అన్నది చేయలేదు. 1,50,000 చేస్తానా అది చేయలేదు, 1,00,000 రూపాయలు చేస్తా అన్నది ఏది చేసినా 60-70%, 2 లక్షలు మాత్రం 40% చేసి వదిలిపెట్టిండ్రు. అది రైతుల మీద వాళ్ళకున్న చిత్తశుద్ధి. అది మరి ఇక్కడికి వచ్చి అర్జీలు అయితే పెట్టుకున్నారు. ఏది మీకు దళిత బంధు ప్రకటించాలి, మాకు గతంలో పెండింగ్లు ఉన్నదని చెప్పేసి, మరి అవుతుందని నమ్మకం ఉందా? అవుతుందనే ఇక్కడ దాకా వచ్చినాం. మా డిప్యూటీ సీఎం గారు కలుస్తానని మాట ఇచ్చారు. మా ములుగు నియోజకవర్గ సీతక్క గారు కూడా కలుస్తారు అని చెప్పేసి ప్రజాభవన్కు వచ్చినాము. మేము వచ్చినది కూడా వాళ్ళు తెలియకనా లేరు, కలవలేదు. దరఖాస్తులు ఆఫీసర్లకు ఇచ్చి వెళ్ళిపోమన్న అని చెప్పారు. నియోజకవర్గాల్లో కలవట్లేదు, వీళ్ళు నియోజకవర్గాలు కూడా కలుస్తలేరు. కలిసినా వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే 2-3 విషయాలు చేస్తారు అనే విషయం కానీ చెప్తాను వెళ్ళిపోతున్నారు.